హనుమంతుడు శివుని అవతారంగా శివపురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీరాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోక కళ్యాణార్థం ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివపురాణం చెబుతుంది. రామాయణం అంటే రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పతనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం. భారీ సముద్రాన్ని దాటడం. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు తదితరులు సీతాదేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు. వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని, పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. వీరిలో ఏ ఒక్కరికి సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు. కానీ హనుమంతుని శక్తియుక్తులపై నమ్మకం ఉన్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్లి తిరిగి రాగల సమర్థునిగా సూచించాడు. క్రమంగా హనుమంతుడు తన సామర్థ్యాలను అర్థం చేసుకున్నాడు. మొదట్లో తన సామర్థ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్న జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగి సీతజాడను కనిపెట్టగలిగాడు హనుమంతుడు. సీతాదేవిని కనుగొనడం. హనుమంతుడు సీతాదేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న లంకిని అనే రాక్షసితో తలపడవలసి వచ్చింది. హనుమంతుడు దైవబలాన్ని కలిగి ఉండడం చేత లంకిని తలవంచక తప్పలేదు. మరియు హనుమంతుడు తప్ప ఎవరూ కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు. ఈ పోరాటంలో హనుమంతుడు తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలో ఉపయోగించి లంకిణిని ఓడించాడు. ఓటమిని అంగీకరించిన లంకిణి సీతాదేవి ఆచూకని చెప్పగా అశోకవనంలోని సీతాదేవిని గుర్తించడం జరిగింది. సీతాదేవి లక్ష్మీదేవి అవతారం కావడం చేత సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు హనుమంతునికి. నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికీ సాధ్యం కాని అంశం లంకను ఎదుర్కొని సీతజాడ తెలుసుకోవడం. అక్షయ కుమారుని సంహరణ. శ్రీరాముడిచ్చిన సందేశాన్ని సీతాదేవి చేరవేసిన తర్వాత హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు. రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా హనుమంతుడు అక్షయ కుమారుని హత్య గావించాడు. క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి తోకను ముట్టించగా అక్కడ నుంచి వెళ్లిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనం గావించాడు. రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడానికి హనుమంతుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. హనుమంతుడు మాత్రమే సమర్థవంతంగా చేయగలిగిన అంశాలలో ఇది కూడా ఒకటి. విశ్వసనీయ వ్యక్తి అయిన విభీషణుడిని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం. హనుమంతుడు ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకుంటున్నట్లుగా గ్రహించాడు. క్రమంగా అతని కడకు వెళ్లిన హనుమంతుడు అతని రావణాసురుని తమ్ముడు విభీషణుడిగా గుర్తించి అతన్ని రాముడి అనుయూయుడిగా తెలుసుకున్నాడు. శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగి ఉన్నట్లుగా తెలుపడంతో ఎవరూ అంగీకరించకపోయినా కూడా హనుమంతుడు విభీషణుడి మీద గల నమ్మకంతో రాముని కడకు తీసుకుని వెళ్ళాడు. క్రమంగా ఈ చర్య సగం రామరావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించుటకు కారణమైంది. సంజీవిని పర్వతం ఆచూకీ కనుగొని తీసుకురావడం. శ్రీరాముడు మరియు రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. దీనికి సంజీవిని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో హిమాలయాలలో సూచించిన పర్వతం నందు సంజీవిని గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్నే పెకలించుకుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు. ఈ పని ఏ ఇతరులు చేయలేని అంశాలలో ఒకటిగా ఉంది. అనేక మంది రాక్షసులు హనుమంతునిచే చంపబడ్డారు. అంతేకాకుండా రావణుని కూడా ఒకసారి ఓడించాడు. యుద్ధ సమయంలో హనుమంతుడు అనేక మంది రాక్షసులను సంహరించాడు. ధూమ్రాట్, అంగ్పన్, దేవాంతక్, త్రిశుర, నికుంభు వంటి రాక్షసులు ప్రధానంగా ఇందులో ఉన్నారు. ఈ క్రమంలో హనుమంతుడు రావణునికి మధ్య కూడా భీకర యుద్ధం జరిగింది. రావణుని ఓడించిన హనుమంతుడు చంపకుండా విడిచిపెట్టాడు. దీనికి కారణం రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన. హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా రుజువేముంటుంది? అంతటి అఘటిత ఘటనా చతురుడు, అతివీర పరాక్రముడు అయినందువలననే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక్కసారి హనుమంతుని తలుచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకొని పరిస్థితులను అధిగమించే శక్తిని పొందగలరని భక్తుల నమ్మకం. ఏ దేవుడు సాధించలేని ఘనకీర్తి భయాలలో వెన్నంటి ఉంటాడని నమ్మకం ఒక్క హనుమంతునికే సొంతం. ఇటువంటి కష్టాలు అనుభవిస్తున్న హనుమాన్ చాలీసా పఠనం తెలియని మానసిక ధైర్యానికి కారణమవుతూ తమ యందు అన్ని వేళలా హనుమంతుని కృపాకటాక్షాలు ప్రసరింపజేస్తుంటాయని, క్రమంగా సుఖ సంతోషాలతో జీవించగలరని ప్రతీతి. జై శ్రీరామ్.